తర్కవాదం, హేతుబద్ధమైనటువంటి వాదం, ఈ రెండింటితో సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని పరిశీలించి దాన్ని గనక మనం తీసుకోగలిగితే మనల్నెవ్వడూ మతం మార్చలేడు. లేదు, ఈ దొంగబాబులు సన్నాసులు వీళ్ళు గనక రాజ్యం ఏలుతున్నంత కాలం కూడా అసలు మత మార్పిళ్లకు కారణమే ఈ మూర్ఖులు, ఈ దొంగ బాబాలు. ఇక్కడ కొంతమంది ఉంటారు, గుండు బాబాలు ఉంటారు. ఈ భువనగిరిలో ఒకడు ఉంటాడు, వాడు నా మీద కేసు కూడా పెట్టాడు, భ్రమణానంద. సో వీళ్ళందరి పని ఏంటంటే, అంటే పైపులతో శివలింగాల మీద అభిషేకం చేస్తాడు. ఏమంటే నాకు తెలీదా, వేదాలే రాసిన వాడిని అంటాడు. సో వాడిని నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. భ్రమణానందలు బోల్డ్ మంది ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రం నిజం, కానీ జ్యోతిష్కుల్లో 99% అబద్ధం. ఇలా శాస్త్రాలన్నీ కూడా మనకి గొప్పవైన విషయాలే, కానీ వాటి పేరు చెప్పుకొని మన మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా ద్రోహులే. 99.99%. ఆ 1% మనకు దొరుకుతారా? దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? మనమే శాస్త్రవేత్తలం కావాలి.